మెదడులో రక్తం గడ్డినప్పుడు వచ్చే జబ్బుని స్ట్రోక్ అని అంటాము. ఇది డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇన్ఫాక్ట్ అండి. చిన్న చిన్న స్ట్రోక్లు వచ్చినప్పుడు వాటికి మందుల ద్వారానే వైద్యం చేసి ఆ రీకాలిబ్రేషన్ అయినప్పుడు దానికి చేస్తాము. యూజువల్గా పేషెంట్కి మేము ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే 4.5 hours లోపల వచ్చినప్పుడు, స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిన 4.5 hours లోపల పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము క్లాట్ బస్టర్ ఏదైతే డ్రగ్ ఇస్తామో క్లాట్ లైస్ అయ్యేది, అది రక్తనాళాలను ఉన్న రక్తం గడ్డగట్టిన దాన్ని కరిగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగైనప్పుడు పేషెంట్కి మళ్ళీ ఆ డెఫిసిట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇది 4.5 hours లోపల వస్తే మనం ఇచ్చేది ఐవి థ్రాంబోలైసిస్ అంటాము. దాన్ని మించి సమయం వచ్చినప్పుడు పేషెంట్కి మనము మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది కొత్తగా నూతన విధానంలో ఇది వచ్చిందండి. ఇప్పుడు ఈ వైద్యం ద్వారా మనము క్యాథెటర్ని బ్రెయిన్ వరకు పంపించి ఆ క్లాట్ని ఏదైతే ఉందో అది తొలగించేందుకు మనకు దోహదపడుతుంది. సో ఈ సమయపాలన పాటిస్తే పేషెంట్కి రికవరీ చాలా మెరుగ్గా ఉంటుంది. సో అన్ని స్ట్రోక్స్కి కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదండి. మరీ పెద్ద భాగంలో డ్యామేజ్ అయినప్పుడు, లార్జ్ వెసల్ అక్లూజన్ అయినప్పుడు, బాగా మొత్తం సగభాగం డ్యామేజ్ అయినప్పుడు పేషెంట్ కండిషన్ని బట్టి మేము అంచనాకు వచ్చి సర్జరీకి సజెస్ట్ చేస్తాము. అంతేకాని వచ్చిన ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదండి. స్ట్రోక్ అంటే చిన్న స్ట్రోక్స్ ఉంటాయి, పెద్ద స్ట్రోక్స్ ఉంటాయి. అంటే చిన్న రక్తనాళాల్లో బ్లాక్ అయినప్పుడు ఈ మందుల ద్వారానే వైద్యం ఉంటుందండి. ఓన్లీ వెన్ పెద్ద స్ట్రోక్ వచ్చింది, అది ఓన్లీ మహా అంటే 10% 15% ఆఫ్ జనాభాలోనే వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద స్ట్రోక్స్కి గల కారణం ఏందో తెలుసుకోవాలండి. ఫస్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఆ స్ట్రోక్ని వైద్యం చేసుకుంటూ స్ట్రోక్ రావడానికి గల కారణాన్ని కూడా అన్వేషించడానికి పరీక్షలు చేసేది ఉంటుంది. సో స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ని కంపల్సరీగా మనము కేటగరైజేస్ చేసుకోవాలి. స్మాల్ వెసిల్ స్ట్రోక్సా లేక లార్జ్ వెసిల్ స్ట్రోక్సా లేక అదర్ ఈటియాలజీస్ అని కనుక్కొని దానికి సంబంధించి వైద్యం చేసుకోవాలి. అంతేగాని వచ్చిన ప్రతి పేషెంట్కి స్ట్రోక్ వచ్చిందని సర్జరీ చేసే అవసరం లేదండి. అందుకనే సుశిక్తులైన వైద్య నిపుణుల దగ్గర మీరు వైద్యం చేసుకోవడం వల్ల, సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం వల్ల మేము బెటర్ ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. కాబట్టి స్ట్రోక్ సిమ్టమ్స్ని ప్రజలు గమనించి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి చేరుకోవాలని మా విన్నపం అండి.